ఈ సమాజంలో ఎక్కువ నీతులు చెప్పే వాళ్ళు ఎక్కువ, పాటించే వాళ్ళు తక్కువ అయిపోయారు. మరి అలాంటప్పుడు చెప్పడం దేనికి అంటున్నాను నేను. ఇతరులను మాయ చేయడానికి ఇప్పుడు నీతులు చెప్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు బుట్టలో పడతారనమాట. ఇతరులను సాధారణంగా ఎదుటి వాళ్ళని నమ్మకూడదు అనేది ఒక సిద్ధాంతం ఉంది. ఎవరైనా కూడా చాలా మంది ఇదే మనసులో ఈ సంగతి తెలుసు. నమ్మితే మాత్రం నాశనం అయిపోయినాడు వాడు. ఎదుటివాడిని ఎప్పుడు నమ్మకూడదు, ఎదుటివాడు చెప్పేది ఎప్పుడు నమ్మకూడదు. ప్రతిదాన్ని కూడా శంకించి చూడాలి, తర్జనబద్ధం చేసి అప్పుడు చెప్పేది నిజమే అనుకోరు. కానీ చెప్పగానే విని అమ్మ వీడు చెప్పేది నిజమే అనుకుంటే మాత్రం వాడు అవుటే, వాడు నాశనం అయినట్టే. అందుకని నీతులు చెప్తే ఎవడో ఒకడు బోల్తా పడతారు, ఎవడో ఒకడు బొక్కలో పడతారు, అప్పుడు వాడు నెత్తి మీద చేయి పెట్టచ్చు అని చెప్పి నీతులు చెప్పుకుంటూ పోతారు. వినేవాళ్ళు కూడా చాలా మంది అంటారు ఇట్లా వీటిని అంటుంటాడు అంటే అంటారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వాడు నీతులు చెప్తుంటే ఇదంతా ఒట్టిది, వీడు దుర్మార్గుడు అనుకొని మరి తను మాత్రం అయ్యే నీతులు మరి చెబుతుంటాడు వేరే వాళ్ళకి. వాడు తను ఇట్లా అనుకుంటున్నట్టు అనుకోవట్లా. అది ఇప్పుడు జనం ఉంటారు కదా, నాకు 2 పిల్లలు ఉన్నారు అనేది అనే మనిషి తనే నేర్చుకునే మాట కాదు అది. 20 మందో 30 మందో 40 మందో అంటుంటే విని ఇదంతా ఒట్టిదే, బోటకు మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి తెలుసుకొని అదే మాటను మరి తను ప్రయోగిస్తుంది. అది కూడా ఒక ట్రిక్ లాగా ప్రయోగిస్తుంది. అదే ట్రిక్. తను మాత్రం తెలియగలదు, బొక్కలో పడరు అనుకుంటుంది. కానీ తను మాట్లాడితే మాత్రం ఎవరో కూడా బొక్కలో పడతారు అనుకుంటున్నారు. సమాజంలో ఎక్కువ జీవితం కన్నా, ఆరోగ్యం కన్నా వాళ్ళ ఆనందాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు మనుషులు. నిజం, ఆనందాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ అంటే జీవితాన్ని లెక్క చేయట్లా, ఆరోగ్యాన్ని లెక్క చేయట్లా, ఫస్ట్ ఆనందాలు కావాలి. అవును, ఖచ్చితంగా ఇది మాట నిజమే. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఆనందాల్లో స్వర్గం కోసం పాటుపడుతున్నారు అందరూ. కానీ స్వర్గంలో 2 రకాల స్వర్గాలు ఉన్నాయి. ఒకటి మంచివాడి స్వర్గం, రెండోది పిచ్చివాడి స్వర్గం. ఈ జనం అంతా కూడా పిచ్చివాడి స్వర్గానికి అరువు చేస్తున్నారు తప్ప మంచివాడి స్వర్గానికి మాత్రం విలువ ఇవ్వటం లేదు. ఏమంటున్నాడు, ఎట్లా ఇప్పుడు ఒక మనిషిని నానా మాట్లాంటాడు, ద్వంద్వవర్ధంగా అంటాడు, వాడిని ఏడిపించే మాట్లాంటాడు అని అతను సుఖాన్ని పొందుతుండు. కానీ ఆ సుఖం కాదు. ఆ సుఖం వల్ల అదే మళ్ళీ ఎదుటివాడు కూడా తన దుఃఖానికి పాలు చేస్తాడు అని చెప్పే బుద్ధి జ్ఞానం ఉండలేదు. నేను అంతసేపు కూడా నేర్పించి అని ఆనందిస్తుండే తప్పితే ఎదుటివాడు కూడా మన నేర్పించి వాడు ఆనందిస్తుండు, మన నేర్పిస్తుండు అనే భావం రావట్లే మనుషుల్లో. అక్కడ పెద్ద అసలు మనిషి సంతోషాల ముందు దేవుని ఆజ్ఞలు కానీ, దేవుని శాపాలు కానీ ఏమైనా లెక్క చేయడు మనిషి. నాకు తెలిసి అందరికీ తెలుసు దేవుడు లేడని, అందుకని లెక్క చేయడు. ఇప్పుడు నేననేది ఏంటంటే కొంతమంది అంటారు ఆస్తికులు కొంతమంది, నాస్తికులు కొంతమంది ఉంటారు అంటారు. నేనంట అంతా నాస్తికులే అంట. నేను ఒక్కడే అనేవాడిని మాట. అయితే ఆస్తికులు అందా నటించారు. ఆస్తికులేమో పైకి ఉన్నాడు అంటారు, లోపల లేడు అనుకుంటారు. నాస్తికులేమో పైకి లేడంటారు, లోపల లేడంటారు. అంతే తేడా తప్పితే అందరూ కూడా దేవుడు లేడని అనుకునే వాళ్ళే. అందువల్ల దేవుడు ఏదో మనల్ని పాపాలకి మన ఏదో నరకానికి పంపిస్తాడు ఆ భయాలు మాత్రం జనంలో ఎవరికి లేవు. ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోతారు. తప్పకుండా పాపాలు చేస్తాడు, పాపాలు చేస్తేనే మనం సుఖపడతాం, మోసం చేస్తేనే మనం సుఖపడతాం, దొంగతనం చేస్తేనే మనం సుఖపడతాం అని మనిషికి ఈ భావనలో జీర్ణించుకుపోయింది అన్నారు కూడా. కానీ ఇట్లా చేసినందువల్ల పడరు. దొంగతనం చేస్తే బాగుపడటానికి జరిగే పని కాదు. అందరూ దొంగలు అవుతారు. దొంగతనం చేయకుండా ఉంటే అందరూ బాగుంటారు, అప్పుడు అందరూ బాగుంటారు. కానీ అందరూ దొంగలు అయితే ఎవరు సుఖపడ్డు. కానీ అందరూ దొంగతనం చేయకపోతే అందరూ సుఖపడతారు. అక్కడ తేడా ఉందన్నమాట. మొన్న మధ్య ఒక సినిమా వచ్చింది అఖండ అని చెప్పేసి, బాలకృష్ణ గారి సినిమా అది. అందులో అది దేవుని గురించి అన్నమాట సినిమా. ఆ దేవుని గురించి సినిమాలో ఒక డైలాగ్ పెట్టారు, దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు అని చెప్పేసి. మీరేమంటారు? అంటే మనుషులకి చెప్తున్నారు అది ఏదో దేవుళ్ళ నుంచి తీసుకొని, దేవుణ్ణి కరుణించమని అడగండి, కనిపించమని కాదు అని ఒక డైలాగ్ లాగా పెట్టి ప్రజలకు చెప్తున్నారు అన్నమాట. ఎందుకు చెప్తుందంటే కరుణించమని అంటేనేమో ఏదో కరుణించడానికి ఇతను నా దగ్గర అంటే నేను కరుణించమని చెప్తాను అంటాడు. కనిపించమని అడగొద్దు అంటారు. ఎందుకంటే కనిపించమని అడిగితే మీరు కనిపించడం లేదా? కనిపించడు. తర్వాత వీళ్ళు కూడా చూపిస్తారంటే దేవుని తీసుకొని చూపిస్తారని చూపించలేరు. అదే కరుణించమంటే ఒకవేళ దేవుడు కరుణించకపోయినా సరే వీళ్ళు దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో కరుణించిందిలే అదేలే, అందుకని నీకు ఈ పని జరిగింది, లేకపోతే దేవుడు కరుణ లేకపోతే నీకు ఈ పని జరుగుద్దా అని చెప్పి అంటారు. కానీ చూపించమంటే నువ్వు ఏ వంకలు చెప్పినా కూడా దేవుడు చూపించలేరు వీళ్ళు. అందుకని చూపించమని మాత్రం అడగొద్దు మీరు, ఎందుకంటే వీళ్ళకి చేతగా చూపించడం. కరుణించమని అడగమంటే అర్థం ఏంటంటే ఇది ఆ పని కరుణ వల్లే జరిగింది, ఈ పని కరుణ వల్లే జరిగింది అని వంకలు చెప్పడానికి. ఈ సినిమాని మాత్రం నేను చూడలేదు.